హలో అండి, నమస్తే. వెల్కమ్ టు దేవి స్మార్ట్ కిచెన్. ఈరోజు వీడియోలో ఫస్ట్ టిప్ వచ్చి మనం పోపుల్లో వేసుకోవడం కోసం ఎండుమిర్చిని తెచ్చుకుంటూ ఉంటాం కదండి. దాన్ని అలాగే స్టోర్ చేసేయడం వలన అది కొన్ని రోజులకి ఏమవుతుందంటే మెత్తబడిపోయి కలర్ చేంజ్ అయిపోతూ ఉంటుంది, అలాగే పురుగు కూడా పడుతుంది కదా. సో అలా జరగకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత అందులో ఆయిల్ ఏమీ వేయవలసిన అవసరం లేదండి. ఇలాగే ఒక్క నిమిషం పాటు డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. అలా అని మరీ ఎక్కువ వేడి చేయవలసిన అవసరం లేదు, జస్ట్ ఒక్క నిమిషం పాటు వేడి చేస్తే సరిపోతుంది. తర్వాత ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఏదైనా ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకి ఎండుమిర్చి అనేది ఎక్కువ రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుంది. అలాగే నెక్స్ట్ టిప్ వచ్చి ఇది ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుందండి. అదేంటంటే పిల్లలు స్కూల్కి పంపించినప్పుడు ఇలాంటి బాక్స్లో షార్ప్నర్ అని, ఎరేజరు, పెన్సిల్, అలాగే స్లేట్ పెన్సిల్ పెడుతూ ఉంటాం కదా. కొన్నిసార్లు పిల్లలు ఈ బాక్సుల్ని మిస్ చేసేస్తూ ఉంటారు కదా. సో అలా జరగకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి. ఆ టిప్ ఏంటంటే మనం ఎలాగో బాక్స్ మీద నేమ్ అయితే రాస్తాం కదండి, ఆ నేమ్ కొన్ని రోజులకైతే ఎరేజ్ అయిపోతుంది. అలా జరగకుండా ఉండాలంటే ఈ బాక్స్ మీద నేమ్ రాసిన తర్వాత దీనిపైన ఇలా ట్రాన్స్పరెంట్ టేప్ అయితే ఉంటుంది కదండి, ఆ టేప్ని ఈ విధంగా స్టిక్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇలా చేయడం వలన ఈ బాక్స్ పైన ఉన్న నేమ్ అయితే ఎప్పటికీ చెరగదండి, అలాగే బాక్స్ కూడా మిస్ అవ్వకుండా ఉంటుంది. మీకు యూజ్ అవుతుంది అనుకుంటే కనుక తప్పకుండా ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ టిప్ వచ్చి మన ఇంట్లో ఉడెన్ గరిటెలు కానీ, అలాగే చపాతీ కర్ర, ఇలాంటి చెక్కకి సంబంధించిన ఐటమ్స్ అయితే ఉంటాయి కదండి. వాటిని మనం యూస్ చేసిన తర్వాత అలాగే స్టోర్ చేయడం వలన కొన్ని రోజులకి అవి కలర్ చేంజ్ అయిపోవడము, లేకపోతే వాటికి ఫంగస్ లాంటివి పట్టడమో జరుగుతూ ఉంటుంది. అలా జరగకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ అయితే ట్రై చేసి చూడండి. చెక్క గరిటెల్ని వాష్ చేసిన తర్వాత అవి నీట్గా డ్రై అయిన తర్వాత వీటిపైన కుకింగ్ ఆయిల్ని కొద్దిగా వేసుకుని అప్లై చేయండి. ఇలా చేయడం వలన మనకి ఈ చెక్క గరిటెలన్నీ కూడా నీట్గా కనిపిస్తాయి, అలాగే ఫంగస్ లాంటివి కూడా దరి చేరకుండా ఉంటుంది. అలాగే నెక్స్ట్ టిప్ వచ్చి మన ఇంట్లో డైలీ రైస్ అయితే వండుతాం కదండి. కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే అడుగున మాడిపోతూ ఉంటుంది కదా. అలాగని అన్నం మొత్తం పాడేయలేము, అలా తినాలంటే కొంచెం మనకి ఇబ్బందిగా ఉంటుంది కదండి, మాడు వాసన అది వచ్చేస్తుంది. సో మాడు వాసన పోవాలంటే కనుక ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి. ఇంట్లో ఉన్న ఆనియన్ని ఇలా 2 ముక్కల కింద కట్ చేసుకుని అన్నం మిడిల్లో ఈ విధంగా పెట్టేసుకుని మూత పెట్టేసేయండి. ఈ ఆనియన్ను ఈ మాడు వాసన అయితే పూర్తిగా అబ్జర్వ్ చేసుకుంటుంది. మీకు ఈ టిప్ హెల్ప్ అవుతుంది అనుకుంటే కనుక తప్పకుండా ట్రై చేసి చూడండి. అలాగే నెక్స్ట్ టిప్ వచ్చి మన ఇంట్లో ఇలాంటి ఆయిల్ క్యాన్స్ అయితే ఉంటాయి కదండి. వీటిని క్లీన్ చేసేటప్పుడు డైరెక్ట్ మనం అలాగే విమ్ లిక్విడ్ వేసి స్క్రబ్బర్తో క్లీన్ చేస్తూ ఉంటాం కదా. అలా చేయడం వలన వాటికి ఉన్న జిడ్డు మొత్తం కూడా స్క్రబ్బర్కి అంటుకుపోతుంది, మన చేతుల నిండా కూడా అయిపోతుంది. అలాగే చాలా ఎక్కువ టైం కూడా తీసుకుంటుంది ఇది క్లీన్ చేయడానికి. అలా జరగకుండా ఉండాలంటే మనం చాలా తక్కువ టైంలో ఇలా ఆయిల్ క్యాన్స్ని క్లీన్ చేసుకోవాలంటే ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి. మన ఇంట్లో ఉన్న మైదా పిండి కానీ, గోధుమ పిండి కానీ, వరిపిండి కానీ ఏదైనా సరే కొద్దిగా తీసుకుని ఈ ఆయిల్ క్యాన్లు అయితే వేసుకుంటున్నాను. గోధుమ పిండిని కానీ, మైదా పిండిని కానీ ఆయిల్ క్యాన్లో వేయడం వలన ఈ గోధుమ పిండి అనేది ఆయిల్ మొత్తాన్ని కూడా బాగా అబ్జర్వ్ చేసుకుంటుందండి. దానివల్ల జిడ్డు అనేది అస్సలు ఉండదు. ఈ ఆయిల్ క్యాన్ని పిండి వేసుకుని బాగా స్క్రబ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని వాష్ చేసేసుకోవాలండి. వాష్ చేసుకున్న తర్వాత ఏదైనా విమ్ లిక్విడ్ కానీ లేదా సర్ఫ్ని కానీ వేసుకుని స్క్రబ్బర్తో క్లీన్ చేసుకోవడం వలన మనకి చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది. మనం చేతులకు కానీ, మనం యూస్ చేసే స్క్రబ్బర్కి కానీ అస్సలు జిడ్డు అనేది అంటదండి. చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది, మన పని కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది అన్నమాట. మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటే కనుక ఈ టిప్ ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ టిప్ వచ్చి మన ఇంట్లో డైలీ అయితే ఆనియన్స్ని కట్ చేస్తూ ఉంటాం కదండి. ఆనియన్స్ని కామన్గా అయితే నైఫ్తో కట్ చేస్తూ ఉంటాము. ఇక్కడ నైఫ్ యూస్ చేయకుండా, చాపర్ లాంటివి యూస్ చేయకుండా ఆనియన్స్ని చాలా సింపుల్గా ఎలా కట్ చేసుకోవాలి ఏంటనేది వీడియోలో అయితే చూపిస్తాను. ఫస్ట్ ఆనియన్ మీద ఉన్న పీల్ మొత్తం కూడా తీసేసుకోవాలండి. ఇలా తీసేసిన తర్వాత ఇక్కడ నేను సపోర్ట్ కోసం అయితే ఫోర్క్ స్పూన్ని ఈ విధంగా పెట్టుకున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత మన ఇంట్లో పీలర్ అయితే ఉంటుంది కదండి, పీలర్తో ఈ విధంగా కట్ చేసుకోవడం వలన ఆనియన్ అనేది చాలా సన్నగా పలుచగా వస్తుంది, ఈజీగా కూడా కట్ అయిపోతుంది. ఎప్పుడైనా మనకి నైఫ్ అందుబాటులో లేకపోయినా, చాపర్ లేకపోయినా, అర్జెంటుగా ఏదైనా కర్రీ ప్రిపేర్ చేసుకోవాలంటే ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఈ ఆనియన్ స్లైసెస్ కూడా చాలా పలుచగా వస్తాయి, మన కర్రీ కూడా చాలా తొందరగా అయిపోతుంది అన్నమాట.
చూసారు కదండి, ఆనియన్ స్లైసెస్ అయితే ఎంత సన్నగా కట్ అయ్యాయో. మీకు ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటే కనుక తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇంతేనండి, వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.